హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి వ్లాగ్స్. నేను మీలానే ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎంత ఎమ్మిగా ఉందో కదా, చూడడానికి తింటే కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలాగో వినాయక చవితికి మనము వినాయకుడిని పెట్టింటాం కదా, రోజు కొబ్బరికాయలు కొడుతుంటాము. ఆ కొబ్బరికాయలు ఏం చేస్తాము, ఎండబెట్టి లేదా అమ్ముకోవడమో ఏమో ఒకటి చేస్తాం. ఇలా కొబ్బరి లడ్డూలు చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేటప్పుడు క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయలు చూడండి, పైన ఆ బ్రౌన్ కలర్ ఉంది కదా, దాన్ని తీసేసి కూడా మీరు ఆ వైట్దే వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉండకపోతే వైట్దే వేసుకోండి. పైన బ్రౌన్నెస్ అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీకి వేసుకొని పొడి కొట్టేసుకొని నున్నగా పొడి కొట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు తురుముకుంటే కూడా కొంచెం పొడుగుగా అట్లా వస్తుంది. మిక్సీ పట్టుకుంటే ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ లాగానో లేకపోతే కడాయి లాగా తీసుకోండి. నేనైతే ఏఎంసీ కుక్ వేస్లో చేసుకుంటున్నా. దీంట్లో చేసుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది. వేపడం కానీ లేకపోతే ఎంత బాగుంటుందో. ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకొని ఒక కప్ అంతా ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్గా వేపుకొనేసి మీరు పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే అది తర్వాత నేను చెప్తా ఎలా అనేసి. ఇప్పుడు చూడండి, కొలత తీసుకోండి. ఎప్పుడైనా కొబ్బరిని ఒక 4 కప్పులంత కొబ్బరి అయితే 2 కప్పులంతా బెల్లం తీసుకోండి. ఈక్వల్గా సరిపోతుంది స్వీట్ అనేది. బెల్లం ఒక 2 కప్పులు తీసుకోండి. కొబ్బరి 4 కప్పులు అయిందనమాట నాకు, అందుకనే 2 కప్పులంతా బెల్లం తీసుకొని బాగా కరిగేంత వరకు వేసుకొని ఈ ముందుగానే వేయించుకున్నాం కదా కొబ్బరి, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ముందుగానే కొబ్బరిని వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఇలా అంతా బాగా కలిపేసుకొని వాటర్ వేయకుండా మీరు బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత అంత దగ్గర పడేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకొని ఏలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు పట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇలా ఉండబడితే మనకి లడ్డు లాగా ఉండాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కొబ్బరి లడ్డు. ఇలా అయిన తర్వాత వేడిగా మనం ఉండలు పట్టలేం కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా అన్ని లడ్డూలు పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత ముందుగానే మనం లాస్ట్లో కొంచెం కొబ్బరిని వేయించుకున్నాం కదా, పక్కకి తీసి పెట్టుకున్న కొబ్బరిని ఇలా వేసేసుకొని ఉండలు పట్టుకున్న తర్వాత ఆ కొబ్బరిలో అంతా డిప్ చేసేసుకొని ఇలా బాగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని చూడడానికి ఎమ్మీగా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కొబ్బరిని మనం బాగా వేయించాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు వద్దనుకపోతే అలాగే ఉండలు పట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే పక్కా ఇలా లడ్డూలు ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే తింటూ ఉంటారు మనం చేస్తూ ఉంటే, అంత బాగుంటుంది అనమాట. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొబ్బరి లడ్డూలు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్గా మనం కొబ్బరి వేయించే దాంట్లో ఉంటుంది. మీకు ఆ పైన బ్రౌన్నెస్ కలర్ది వద్దు అనుకుంటే తీసేసి వైట్దే మిక్సీ పట్టేసుకొని చేసుకోవచ్చు. కొంతమంది అయితే కొబ్బరి అలాగే బెల్లం 2 కలిపేసి వేయించుకుంటారు అనమాట. అలా కాకుండా కొబ్బరిని వేయించేసుకొని తర్వాత ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు.